Hi friends, this is RK and welcome to my channel RK World Traveler. మనకి వెదర్ పర్మిషన్ వచ్చింది. అక్కడ మనకు కనబడుతున్న హెలికాప్టర్ ఎక్కబోతున్నాము టు గో టు ముక్తినాథ్. సో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ముక్తినాథ్ ఫ్రమ్ పోఖ్రా. ఈ హెలికాప్టర్లో రావడం జరిగింది. ఈ హెలికాప్టర్లో వచ్చి మనకి ఇక్కడ మంచుకొండల మధ్యలో ఉన్న ముక్తినాథ్ టెంపుల్కి ఇక్కడ వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పుణ్య దివ్య ధామం ఇది. సో ఇక్కడ మనకి బోత్ హిందువులకి బౌద్ధులకి చాలా చాలా ప్రసిద్ధిగాంచిన చాలా చాలా పుణ్య స్థలం అన్నమాట ఇది. అలాంటి పుణ్యస్థలానికి వచ్చాము ఇక్కడ మనకి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే వరల్డ్ ట్రావెలర్. సో నా వరల్డ్ ట్రావెల్లో భాగంగా ప్రస్తుతానికి నేను ఇక్కడ నేపాల్లో ఉన్నాను. నేపాల్లోని పోఖ్రా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో పోఖ్రా ఎయిర్పోర్ట్లు రెండు ఉన్నాయి, ఒకటి డొమెస్టిక్, ఇంకోటి ఇంటర్నేషనల్. డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో మనకు ఓన్లీ హెలికాప్టర్ అండ్ స్పెషల్ సర్వీస్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ నేను ఉన్నాను అంటేనే మీకు అర్థమైపోతుంది. ఐ హ్యావ్ బుక్డ్ ఏ హెలికాప్టర్. సో ఇక్కడ స్పెషల్ సర్వీసెస్ ఆర్ హెలికాప్టర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఐ బుక్డ్ ఏ హెలికాప్టర్ ఫ్రమ్ పోఖ్రా టు ముక్తినాథ్. సో ముక్తినాథ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు నేను స్పెషల్గా హెలికాప్టర్ బుక్ చేసుకొని మరి వెళ్తున్నాను అనేది మీకు తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముక్తినాథ్ అనేది 108 దివ్య దేశాల్లో ఒకటి. సో మిగతా 107 దివ్య దేశాలు ఇండియాలోనే ఉన్నాయి. ఇండియా బయట ఓన్లీ కేవలం ఒకే ఒక దివ్య దేశం ఉంది, అది నేపాల్లోని ముక్తినాథ్ టెంపుల్ మాత్రమే. సో ముక్తినాథ్ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అది మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారం హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైన స్థలం ముక్తినాథ్. సో ముక్తినాథ్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే వెదర్ కండిషన్స్ అస్సలు బాగోవు. అందులోని ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము. డిసెంబర్లో మనకి ఈ టైంలో మంచు పడుతూ ఉంటుంది. నిన్న యాక్చువల్గా నేను ఆల్రెడీ హెలికాప్టర్ బుక్ చేసుకున్నాను. ఐ వాజ్ సపోజ్ టు ట్రావెల్ యెస్టర్డే. అన్ఫార్చునేట్లీ నిన్నటి ఫ్లైట్ హెలికాప్టర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏంటంటే డైరెక్ట్ ముక్తినాథ్కి వెళ్ళి మళ్ళీ పోఖ్రాకి వెళ్ళడం కాకుండా ముక్తినాథ్ టు డైరెక్ట్ కాఠ్మండు వెళ్ళిపోయి కాఠ్మండు నుంచి ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు మా అమ్మది మాస్కం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఈరోజే ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ముక్తినాథ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, 108 దివ్య దేశాల్లో ఒకటి అని చెప్పేసి. అది కాకుండా ముక్తినాథ్లో దాని దగ్గరలో గండకీ నది ఉంది. ఆ గండకీ నది యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడే సాలగ్రామ శిల ఉంది. ఆ సాలగ్రామ శిలలోంచే సాలగ్రామాలు అనేది పుడతాయి. సో సాలగ్రామాలు అనేది ఒక వైష్ణవ దేవాలయానికి అత్యంత ముఖ్యమైనవి అనమాట. సో వాటిని విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా భావిస్తారు. అలాంటి సాలగ్రామాలు సో ప్రపంచంలో ఎక్కడ వైష్ణవాలయాన్ని కట్టినా సరే ఖచ్చితంగా సాలగ్రామాలు అనేది ఉండాల్సిందే. అలాంటి సాలగ్రామ శిల, సాలగ్రామాలు పుట్టే నది గండకీ నది ముక్తినాథ్ యొక్క గుడి దగ్గరలోనే ఉంది. అలాంటి అంత స్పెషల్ అయిన ప్లేస్ అనమాట ఈ ముక్తినాథ్ అనేది. మన ఇండియాలో చార్ధామ్ లాగా అక్కడ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఎలాగైతే అంటారో ఇక్కడ పశుపతినాథ్ అండ్ ముక్తినాథ్ అనేది చార్ధామ్ యాత్రల్లో భాగంగా ఇక్కడ దాన్ని కొలుస్తుంటారు. సో హిందువులకి అత్యంత ముఖ్యమైన ముక్తిధామం అది. అదే కాకుండా ఈవెన్ బుద్ధులకు కూడా, బౌద్ధ మతస్థులకు కూడా ఇది చాలా ముఖ్యమైన స్థలం అనమాట. ఎందుకంటే అక్కడ గురు పద్మసంభవ అక్కడికి వచ్చి అక్కడ ఆయన వెళ్ళి టిబెట్లో ఆయన తన యొక్క క్షేత్రాన్ని టిబెట్లో బుద్ధిజాన్ని చేయడానికంటే ముందు ఆయన ఇక్కడే ఈ ముక్తినాథ్లోనే అక్కడ ఆయన ధ్యానం చేశాడని చెప్పి, అక్కడే తపస్సు చేశాడని చెప్పేసి అని ప్రతీతి. అందుకని బౌద్ధ మతస్థులకి మన హిందూ మతస్థులకి ఇద్దరికి చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అలాంటి స్పెషల్ ప్లేస్ అయిన ముక్తినాథ్కి నేను ఇప్పుడు బయలుదేరబోతున్నాను. సో ముక్తినాథ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓన్లీ మన దేవుడి పర్మిషనే కాదు, ప్రకృతి కూడా సహకరించాలి. ప్రకృతి సహకరిస్తేనే ముక్తినాథ్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి రావాలంటే ఇదివరకు అయితే ఓన్లీ ఏరోప్లేన్ సర్వీసెస్ ఉండేది. ఇప్పుడు లక్కీలీ హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి హెలికాప్టర్ సర్వీస్లో డైరెక్ట్గా నేను ముక్తినాథ్ టెంపుల్ గుడి దగ్గర దాకా వెళ్తాను. సో ఐ విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫైనలీ మనకి వెదర్ పర్మిషన్ వచ్చింది. అక్కడ మనకు కనబడుతున్న హెలికాప్టర్ ఎక్కబోతున్నాము టు గో టు ముక్తినాథ్. సో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ ముక్తినాథ్ ఫ్రమ్ పోఖ్రా.
मेरा खुद का एक यूट्यूब चैनल है, RK वर्ल्ड ट्रैवलर. So I've already visited 25 countries and This is your first time or no, this is my second time to Nepal. First time I've done my travel, but only to Kathmandu. So I visited Pashupatinath Mandir temple. So this time I'm planning to go to Muktinath. So I've visited some places in Pokhara. ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ పోఖరాలో హెలికాప్టర్ సర్వీస్ బుక్ చేసుకున్నాను చెప్పాను కదా. సో దిస్ ఇస్ కైలాష్ హెలికాప్టర్ సర్వీస్. సో మనకి ఇక్కడ హెలికాప్టర్ క్లియర్గా కనిపిస్తుంది ఒకటి. సో క్యాప్టెన్ వచ్చాడు. సో క్యాప్టెన్ ఈస్ సెట్టింగ్ అప్ ఆల్ ది థింగ్స్. సో మనకు ఒక 5 to 10 minutes పడుతుంది. ఒక 5-10 నిమిషాల్లో మొత్తం హోల్ సెటప్ చేసుకొని అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ATC పర్మిషన్ తీసుకొని దెన్ ఇట్ విల్ టేక్ ఆఫ్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోన బీ. సో ఎప్పుడైనా కూడా నేను ఇంతకుముందు హెలికాప్టర్లో ఏదైనా సరే అంటే ఇండివిజువల్ బుకింగ్ అయితే చేసుకోలేదు, ఓన్లీ ఆల్రెడీ ఉన్న వాటిలోనే ట్రావెల్ చేసేవాడిని. సో అవి ఒక కమర్షియల్ ఎయిర్లైన్స్లో మనకు మామూలుగా మల్టిపుల్ పీపుల్ ఉండేటైతే మల్టిపుల్ పీపుల్తో పాటు వెళ్ళేవాడిని. సో అవి రెడీగా ఉండేవి, అవి ఎక్కేవాడిని. అలా 2-3 సార్లు ఎక్కాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ బుక్డ్ ఏ కంప్లీట్ హెలికాప్టర్ అండ్ ఐమ్ ట్రావెలింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో ఇట్ యూ. ఇక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ ఎలా ఉంటుంది అనేది మిషన్ కోసం అన్నట్టు ల్యాండింగ్ అనేది పోఖరా ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ ఒకటి ల్యాండ్ అయింది.
7 o'clock బయలుదేరాల్సింది, 2 hours లేట్ అయినా కూడా సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో మనకి ఎండ కూడా విపరీతంగా రావడంతో చాలా క్లియర్ వెదర్ వచ్చేసింది. సో క్లియర్ వెదర్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. సో నాకు తెలిసి మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. సో మీరు వీటన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో మీకు నా ప్రయాణం అనేది ఎలా అనిపించింది అనేది సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మీరందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. సో దిలీప్ ఈజ్ ద కెప్టెన్. సో హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ టేకింగ్ us through this particular helicopter ride, and we should thank the God and we should thank the nature that being so clear and being so kind to us, so that we are able to travel to Muktinath. మీకు కనిపిస్తుంది బుద్ధ మొనాస్ట్రీ. సో బౌద్ధ మతస్థులకు కూడా చాలా పవిత్రమైన స్థలం అని చెప్పాను కదా, అది బుద్ధ మొనాస్ట్రీ. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ముక్తినాథ్ వైపు వెళ్తున్నాము. సో ముక్తినాథ్ టెంపుల్కి ఎక్కడానికి మెట్లు ఇవి. సో అవి అబౌట్ టు ల్యాండ్ నా. వావ్, ఇది హెలిప్యాడ్ సెక్షన్. ఇక్కడ మనకి ముక్తినాథ్ టెంపుల్ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. బ్యూటిఫుల్. సో టెంపుల్ గేట్కి లిటరలీ ఆపోజిట్ ఇక్కడ హెలిప్యాడ్ ఉంది. ఇక్కడ దిగుతుంది. బ్యూటిఫుల్ కదా. ఓకే, సో ఈ స్టెప్స్ తీసుకొని టెంపుల్కి వెళ్ళిపోవాల్సి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ మనము ఈ మంచు కొండలన్నీ దాటుకుంటూ మంచు కొండల మధ్యలో ఉన్న ఈ హెలికాప్టర్లో రావడం జరిగింది. ఈ హెలికాప్టర్లో వచ్చి మనకి ఇక్కడ మంచు కొండల మధ్యలో ఉన్న ముక్తినాథ్ టెంపుల్కి ఇక్కడ వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఈ హెలిప్యాడ్ నుంచి మనకి ఇక్కడ దారి ఉంది ఇది. సో అక్కడ మీకు కనిపిస్తుంది ధౌలగిరి పర్వతాలు. దట్ ఈస్ ద 7th లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. సో అది ధౌలగిరి పర్వతాలు. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనకి ఇక్కడ ముక్తినాథ్ టెంపుల్ కనిపిస్తుంది. సో వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద ముక్తినాథ్ టెంపుల్. సో అక్కడ లోపలికి వెళ్ళి దాన్ని ముక్తినాథ్ టెంపుల్లో దర్శనం చేసుకుందాం. సో బీ హ్యాపీ, స్టే ట్యూన్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ముక్తినాథ్ టెంపుల్. సో అక్కడ మనము హెలిప్యాడ్లో దిగగానే ఆడ పోలీస్ వాళ్ళు పర్మిట్ అడిగారు. పర్మిట్ అనేది వాళ్ళకి చూపించడం జరిగింది. సో వితౌట్ పర్మిట్ మనం ఈ ముక్తినాథ్ టెంపుల్కి రాలేము. సో దేవుడి పర్మిషన్ రావాలి, ఇక్కడ నేపాల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంటేనే మనం ఇక్కడికి రాగలము, ముక్తినాథ్ దర్శనం చేసుకోగలము. మాట్లాడుతుంటే బాగా దమ్మొస్తుంది. సో పైకి ఎక్కాక తీస్తాను మీతోని, తర్వాత చూస్తాను. ఓకే గైస్, టేక్ కేర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది వెల్కమ్ టు ముక్తినాథ్ టెంపుల్. సో ముక్తినాథ్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్తున్నాము. లోపలికి చూసుకుంటూ వెళ్దాం. ఇంకా పైకి బోల్డ్ని మెట్లు ఉన్నాయి, ఎక్కాలి. వీడియో అయితే ప్రస్తుతానికి నేను తీయలేను, పైకి వెళ్ళాక చూద్దాం. ఇక్కడ ఒక గంట ఉంది, గంట కొట్టేసి దేవుడు ఆశీర్వచనం తీసుకొని బయలుదేరదాం. వైకుంఠనాథ, ముక్తిధామానికి మొత్తానికి రప్పించుకున్నావు. నీ దర్శనం భాగ్యం కలుగుతుంది.
జయ బోలో ముక్తిధామం ముక్తినాథ్ భగవాన్కి జయ. ఇక్కడ కనిపిస్తుంది కాళీ గండకి రివర్. ఇంతకుముందు చెప్పాను కదా, గండకి నది యొక్క స్పెషాలిటీ ఇక్కడే మనకు చాలా గ్రామాలు పుట్టేది. ఈ ముక్తిధామంలో ముక్తినాథ్ టెంపుల్ దగ్గరే కాళీ గండకి రివర్ అనేది పారుతుంది. ఇక్కడే మనకి చాలా గ్రామాలు పుట్టేది. అంతటి పుణ్య నదిది ఇది. చాలా పెద్ద పుణ్యక్షేత్రం. హెలికాప్టర్లో వచ్చినా సరే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం వల్ల, ప్లస్ అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. చాలా 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 ఎక్స్ట్రీమ్గా ఉంది కోల్డ్. అందుకని మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది. బట్ ఎనీవేస్ మీరు చూసి ఆనందించండి. ఓకే, ఇదే ముక్తినాథ్ టెంపుల్ లోపల వైపు. మనకి ఇక్కడ నేను చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ 108 నీటి ధారలు అనేది ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. సో నేను స్నానం చేయలేకపోయినా ఓన్లీ ఇక్కడ నీటి మాత్రమే తీసుకున్నాను. ఈ 108 ధారలు అనేది 108 దివ్య దేశాలకి ప్రతీక అనమాట. సో వామ్మో చాలా జారుతోంది. సో నేను ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు వచ్చేస్తాను. ఆడ మొత్తం మంచు కొండలతో నిండిపోయి ఉన్నాయి. 108 దివ్య దేశాలకి ప్రతీకగా 108 ధారలు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో 108కి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, మనకి 108 దివ్య దేశాలే కాకుండా మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు 4 పాదాలు, 27 × 4 108. సో అది 108కి ఉన్న ప్రత్యేకత. అది కాకుండా 12 రాశులు నవగ్రహాలు, 12 × 9 కలిస్తే కూడా 108 అవుతుంది. సో అలా 108కి మనకి ఎంతో విశిష్టత ఉన్న నెంబర్ అనమాట 108 అనేది. 1 + 8 కలిపితే 108 కలిపితే కూడా 9. సో హైయెస్ట్ నెంబర్ అవుతుంది. అలాంటి 108 ధారలు ఇది ఇప్పుడు చూసుకున్నారు కదా. 108 దివ్య దేశాలకు ప్రతీకగా ఉన్న ధారల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీటన్నిటిలోంచి వాటర్ స్నానం చేస్తే మనకి 108 దివ్య దేశాల దర్శనం చేసుకున్న పుణ్యం కలుగుతుంది అనేది ఇక్కడ ప్రతీతి అనమాట. సో ఇక్కడికి వచ్చాము. సో మొత్తానికైతే మీకు అందరికీ చూపించగలుగుతున్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మనకి ఇక్కడ చాలా 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 చలి ఉంది. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దాకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం షూస్ అనేది తిప్పుదాం. సో ఇప్పుడే ముక్తినాథుని దర్శనం చేసుకున్నాము. శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి యొక్క దర్శనం జరిగింది. సో నాకు చాలా 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 బాగా జరిపించింది, ఎందుకంటే ఇది ముక్తిధామము, ముక్తినాథుని యొక్క దర్శనం జరిగింది. సో మీరందరూ కూడా బయట నుంచి చూశారు. సో మీరందరూ కూడా చూసి ఆనందించారని కోరుకుంటున్నాను. సో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ మనకు ముక్తిధామాన్ని చూసాము, ముక్తినాథ్ మందిర్. అక్కడే ఎదురుగా ఇక్కడ బుద్ధధామం కూడా ఉంది. సో ఈ బుద్ధధామం అనేది ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ గురు రెంపోచే ఆర్ గురు పద్మసంభవ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన తపస్సు చేయడం జరిగింది. అందుకే తపస్సు చేసి ఇక్కడ నుంచి టిబెట్కి వెళ్ళి ఆ తర్వాత అక్కడ మొనాస్ట్రీ అనేది నిర్మించడం జరిగింది. సో అలాంటి పుణ్య దివ్య ధామం ఇది. సో ఇక్కడ మనకి బోత్ హిందువులకి బౌద్ధులకి చాలా చాలా ప్రసిద్ధిగాంచిన చాలా చాలా పుణ్య స్థలం అన్నమాట ఇది. అలాంటి పుణ్యస్థలానికి వచ్చాము. ఇక్కడ మనకి బుద్ధుడు, సత్యముని బుద్ధుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. సో ఇక్కడ మళ్ళా మనకి వెనకాల చూసుకుంటే బుద్ధుడితో పాటు హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మన హెలికాప్టర్ అనేది కూడా కనిపిస్తుంది. సో అక్కడ హెలిప్యాడ్ సర్వీస్. సో అక్కడ మనం ఆగాము, అక్కడ దిగి అక్కడ నుంచి ఇలా పైకి వచ్చేసాము. ఫస్ట్ అక్కడ మనం అటువైపు జూమ్ చేసుకుంటే
అటువైపు ముక్తినాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి అలా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ సఖ్యముని బుద్ధాన్ని చూస్తున్నాము. ఈ బుద్ధుడి నుంచి మళ్ళీ మనకు ఇలా చూసుకుంటే ఇక్కడున్న మొత్తం కంప్లీట్ వాతావరణం ఎలా ఉంది, మంచు కొండల మధ్యలో ఎలా ఉన్నాం అనేది మీకు క్లియర్ విజన్ వచ్చి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హెలికాప్టర్లో రీఫ్లూయింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పోఖ్రా నుంచి కాఠ్మండు ఫ్లై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఫ్లయింగ్ ఫ్రమ్ పోఖ్రా టు కాఠ్మండు. సో కాఠ్మండుకి వెళ్ళడానికి మన సేమ్ పైలట్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని పిలిచారనమాట. సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాము. సో ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మన ఇండియా ఫ్లైట్ క్యాచ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫైనలీ వీ హ్యావ్ ల్యాండెడ్ సేఫ్లీ. ఆల్దో ద వెదర్ హ్యాస్ నాట్ బీన్ దట్ helpful right now on the way from Pokhara to Nepal, I mean Kathmandu. But I think towards the mountains it was pretty clear. But towards the city it is not so clear. But thank you very much. I hope my flight is on time. Thank you. Take care. Bye.